Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dream. పోయిన 3-4 రోజుల నుంచి మన పెద్ద పులి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది. మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. పెద్ద పులి సుమారుగా 3 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక పోయిన 10-12 రోజుల నుంచి మన ఏలూరు జిల్లా, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా అది సంచరించింది. కానీ ఈ పులి ఇప్పటివరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు, మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు. కానీ మన పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి సమయంలో. ఈ పెద్ద పులిని పట్టుకోవడానికి మనకు పర్మిషన్స్ వచ్చాయి. ఎన్టీసీఏ నుంచి పర్మిషన్ వచ్చింది, మన స్టేట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి కూడా పర్మిషన్ ఉంది. ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి మనము ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని రకాల టెక్నాలజీ కూడా వాడుతున్నాము. ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము, 4G కెమెరాస్, వెబ్ ఎనేబుల్డ్ కెమెరాస్ వాడుతున్నాము. అదేవిధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని కూడా ఈ రోజు నుంచి 12 నుంచి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ చేసాము. కానీ మనకు ఒకటే సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ పులి కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది, మూవ్ అవుతుంది. మన చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, కొద్దిగా వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే మన అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు, మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు. మనము అందరికీ మీడియా మిత్రులకి, గ్రామస్తులకి విజ్ఞప్తి ఏమంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రిలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది. అతి త్వరగా 15-20 నిమిషాలు ఇక్కడ చేరుకుంటుంది. కానీ మనము మన గ్రామస్తులు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి రిలోకేషన్ చేస్తాము. తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం ఉంది, అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము. అదేవిధంగా 150 పైగా మన అటవీ శాఖ సిబ్బంది, 100 సిబ్బంది పైగా పోలీసు వారు ఉన్నారు. తర్వాత అదేవిధంగా రెవెన్యూ సహకారంతో ఈ ఆపరేషన్ అనేది త్వరగా మనం కంప్లీట్ చేస్తామని మీరందరికీ తెలియజేస్తున్నాను. అవును, ట్రాంకులైజేషన్కి, క్యాప్చర్కి పర్మిషన్ ఉంది ఆల్రెడీ. సురక్షితంగా దాన్ని క్యాప్చర్ చేయడానికి మనం అన్ని రకాల మనము సిద్ధత ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు. ఇది మనుషులకి చూస్తేనే మనము పరిగెత్తుంది కాబట్టి మనకు ఆశాభావంతో ఉన్నాము. ఇది మనుషుల మీద ఖచ్చితంగా ఏమీ మనుషులకి హాని చేయదు, ఇబ్బంది చేయదనే. కానీ పశువుల మీద, అది వైల్డ్ అనిమల్ కాబట్టి పశువుల మీద దాడి చేయడం అనేది సర్వేసామాన్యము. ఈ రోజు నుంచి కొద్దిగా మనం ఎక్కువ దీనిపైన నిఘా పెడుతున్నాము, మానిటరింగ్ చేస్తున్నాము. కానీ డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటేనే క్యాప్చర్ చేయడానికి వీలవుతుంది. డిస్టర్బ్ చేస్తే డే టైము నార్మల్గా ఈ క్యాట్ ఫ్యామిలీ ఏమంటాము, ఈ పులిల సంతతి, పులి జాతి కానీ మన చిరుత పులి జాతి క్యాట్ ఫ్యామిలీ ఇది పొగలు తిరగడం అనేది చాలా తక్కువ. పొగలు అన్నీ రెస్ట్ తీసుకుంటాయి. రాత్రి నిశాచారి జంతువులు ఇవన్నీ రాత్రి అంటే 6 గంటల నుంచి పొద్దున్న 5 గంటల వరకు యాక్టివ్ ఉంటాయి. ఇది ఇట్స్ బిహేవియర్. ఇది టైగర్ నేను పొగలే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, దానికి ట్రాకింగ్ చేస్తున్నాము. కానీ కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ట్రాకింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఉంటుంది ఇదే ప్రాంతంలో చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఖచ్చితంగా అది మనకు ఆల్రెడీ పోయిన 15 రోజుల నుంచి దృఢపడింది. ఈ చుట్టుపక్కనే ఉంటుంది. ట్రాప్ కెమెరాలో కొన్ని ఇన్పుట్స్ దొరికాయి. మనము అది కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నాము. మీకు షేర్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే మనం అది బయట నుంచి ముంబై నుంచి కెమెరాస్ వచ్చాయి, 4G కెమెరాస్ వచ్చాయి. తర్వాత ఒక డ్రోన్ కూడా వచ్చింది, పూనా నుంచి 2 థర్మల్ డ్రోన్స్ వచ్చాయి. ఈరోజు స్పెషల్ టీం కూడా వచ్చింది, వాళ్ళు వచ్చేసారు.